సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఎఫ్డీసీ చైర్మన్ గా ఈ భేటీకి చొరవ తీసుకున్నారని చెప్పారు దిల్ రాజు. అయితే తెలుగు సినిమాపై సీఎం తన విజన్ ఏంటో చెప్పారు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని అన్నారు. ఇందుకు సంబంధించి సలహాలు సూచనలు సీఎం రేవంత్ అడిగారన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నది సీఎం రేవంత్ ఆలోచన అన్నారు. త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. డ్రగ్స్ పై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని సీఎం కోరారన్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇండస్ట్రీకి ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందన్నారు. టికెట్ ధరలు బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నది అన్నారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు దిల్ రాజు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు. ప్రభుత్వం సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ వేస్తామన్నారు. టికెట్ ధరలు బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నది అన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది మా ముందున్న అతిపెద్ద లక్ష్యమన్నారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. అటు ఇండస్ట్రీ తరపున ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డీసీ నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ్ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని